ఇంట్లో వాళ్ళు ఒక ఆస్ట్రాలజర్ ని తీసుకువెళ్ళారు. ఓకే. ఆ, సో ప్రీవియస్లీ ఆయన నాకు 10th ముందు చెప్పారనమాట. ఆ, సో ఆయన ఒక గుడికి వెళ్ళి చిన్న పూజ చేసి ఒక రింగ్ చెప్పారు నన్ను వేయించుకోమని. ఓకే, ఓకే. ఆ, సో నేను అది వేసుకోలేదు అనమాట. సో ఓకే. ఆయన చెప్పారు, నువ్వు నీ చెప్పింది నువ్వు వినలేదు, ఉమ్, సో నేను నీకు చెప్పను ఆస్ట్రాలజీ అని చెప్పారు. ఓ, రిక్వెస్ట్ చేస్తే ఆయన చెప్పారు. సో ఓకే, అప్పుడు నాకు ఎందుకో కొంచెం నచ్చక ఆస్ట్రాలజీ నేర్చుకుందామని చెప్పి అప్పుడు వాళ్ళకు ఫ్రీగా ఉన్నప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ చేస్తే మీది ఉంది అది. ఓకే, ఓకే. రైట్, రైట్. బర్త్ టైం కరెక్టేనా? ఏ కరెక్టే, బట్ సంధి లగ్నం అనుకుంటానండి. కొంతమంది అదే. నేను సాఫ్ట్వేర్ చూస్తే మకరం ఉంటుంది, బయట అవును, చెప్తే ధనుస్కు చెప్తున్నారు ఎసిడెంట్. అవును. ధనుస్సు తీసుకోవడం బెటరా, మకరం తీసుకోవడం బెటర్ అంటే అంటే నోటెడ్ బై పేరెంట్సా? యా అవును, హాస్పిటల్లోని రాశారు. 1 దాటలేదు అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, మనం మకరం వేసుకోవాలంటే కనీసం మనం 7:54 తీసుకోవాలి టైం. సో మీరు 7:45 ఇచ్చారు కదా, 28 డిసెంబర్ 2000 7:45. 7:45. యా, ఏం చేయాలి మరి, ధనుర్లగ్నం తీసుకోనా మకర లగ్నం తీసుకోనా? ఇది మీరే చెప్తారు కదా దీని. బాగుంది ఇది. సో 7:45 రిటర్న్ టైమా? మీ పేరెంట్స్ ఏం చెప్పారు మరి? నాకు వాళ్ళు అదే చెప్పారు. అండ్ నేను మనకి బర్త్ సర్టిఫికేట్ లో రాస్తారు కదా, అందులో కూడా 7:45 అని ఉంది. 7:45 రాసిందంటే 7:45 ముందే పుడతారు కానీ తర్వాత ఎట్లా పుడతారు, అదొక క్వశ్చన్ అవునవును. యా యా కదా. అవునవును. సో కానీ సమస్య ఏంటంటే ఉదయం కదా, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఉదయం టైము చూస్తున్నాను. అంటే ధనుర్లగ్నం తీసుకోవాలి అని అంటే 7:40 వేసుకున్న మకరం వస్తుంది కదా. సారీ, అవునా? 7:40 వేసుకుంటే ధనుస్సే ఉంది. అప్పుడు 7:07కి మనకి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సరే, 7:40. $7:45 7:12. సరే, నేను పెద్దగా కరెక్ట్ చేయట్లేదు. 7:46 వేసి మకర లగ్నం చేసి చెప్తాను నేను, సరేనా? యా ఓకేనండి. 28 డిసెంబర్ 2000. టైం వచ్చేసి 7:46 విశాఖపట్నం. ఓకే. నేను మన కన్వర్జేషన్ ని రికార్డ్ చేస్తున్నాను ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి. మీకు ఓకే కదా? యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. మరి పేరు చెప్పకండి. ఓకే. సో మకర లగ్నం 1 డిగ్రీలో పడింది. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను ప్రెసెంట్ ఐటీ జావా డెవలపర్ కింద వర్క్ చేస్తున్నా. ఓ నైస్. అంటే ఫుల్ స్టాక్ డెవలపర్, కోర్ జావానా? సారీ, కోర్ జావానా, ఫుల్ స్టాక్ డెవలపరా? ఓన్లీ బ్యాక్ ఎండ్. ఓకే, ఏపీఐ డెవలప్మెంట్. ఓకే. సో అయితే నుంచి ఫ్రెషర్ అనమాట, జస్ట్ 1 year ఎక్స్పీరియన్స్, 1.5 ప్రెసెంట్. బట్ ఏంటంటే కొంచెం శాలరీ చాలా లో అనమాట, బాగా తక్కువ వస్తుంది. ఎంత వస్తుంది ఇప్పుడు? ప్రెసెంట్ అయితే లాస్ట్ 6 months ఒక 17,800 అలా వస్తుంది. అలా 17,000. ఓకే. స్టార్టింగ్ అయితే ఇంకా తక్కువ 11,000 గా జాయిన్ అయ్యేది. ఎందుకు, మంచి కంపెనీ దొరకలేదా? దొరకలేదు. ఒకటి వచ్చింది అనుకుంటే లాస్ట్ లో అది ఇంకా అవ్వలే. ఓకే. సరే, ఇప్పుడు నేను ఏం చెప్పాలి? అన్నది ఇది గ్రోత్ నాకు అర్థం కావట్లేదు. ఐ మీన్ నేను కొంచెం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాను. నేను
ఎక్స్పెక్టెన్సీ ఉందా, ఇంట్లో వరకు ఎక్స్పెక్టెన్సీ లేదా? నా మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంది, ఇది చేద్దాం అది చేద్దామని. ఎక్స్పెక్టేషన్ ఉందా, ఎక్స్పెక్టెన్సీ ఉందా? ఎక్స్పెక్టేషన్ ఉందా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే, రైట్. సో ఇంత సంపాదించాలి, ఈ ఇల్లు కొనాలి, ఈ కైండ్ ఆఫ్ ఉన్నాయి. బట్ రియాలిటీకి వచ్చేసరికి స్టార్టింగ్ బాగా లో రావడంతో ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాలంటే కొంచెం భయం, ఆ డౌట్ ఉంది. సో గ్రోత్ ఎలా ఉంటుంది, కెరియర్ గ్రోత్. ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మరి ఎక్స్పెక్టెన్సీ కూడా ఉందా? ప్రెసెంట్ అయితే తగ్గింది, కొంచెం అంత ఎఫెక్ట్ పెట్టట్లేదు. ఎందుకంటే ప్రెసెంట్ నేను చేస్తున్న వర్క్ లో నాకు కొంచెం అప్రిషియేషన్స్ అన్ని వస్తున్నాయి. సో నేను ఇంకా లేజీ అయిపోయా. ప్రీవియస్లీ జాబ్ రాకముందు బాగానే ఎఫర్ట్ పెట్టేవాడిని. పెట్టాలి కదా, జాబ్ వచ్చినాకే అసలైన ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టెన్సీ ఖచ్చితంగా ఉంటేనే వర్కౌట్ అవుతుంది, మ్యాచ్ చేయాలి. రైట్, చూద్దాం చార్ట్ పరంగా ఏముందో. కొంత గ్లిమ్స్ చెప్తాను, తర్వాత అసలు టైం లైన్ చూద్దాము. మ్యాచ్ అయితే చెప్తా, లేదంటే టాటా బాబాయ్. మకర లగ్నమే తీసుకున్నాను. లగ్నం ఉత్తమద్రేకాణము, వర్గోత్తము అన్ని బలపడ్డాయి. రవి నక్షత్రంలో పుట్టారు కదా మీరు, ఉత్తరాషాఢ నక్షత్రము. కుజుడు దశమంలో ఉన్నాడు, గుడ్ డీసెంట్. తర్వాత చంద్రుడు, తర్వాత శుక్రుడు ఇద్దరు దశమాధిపతి లగ్నం మీద ఉన్నారు కుజ నక్షత్రంలో. కుజుడు లక్కీగా ఏం డిస్టర్బ్ కాలేదన్నమాట, సూపరు. తర్వాత బుధుడు అనేవాడు రవికి ముందున్నాడు, వక్రించే అవకాశం ఉంది. అది అయినా ఒక 45 ఏళ్ళలే అది అప్పటికి. కేతువు బుధుడు ఒకే నక్షత్రంలో ఉన్నాడు, రవి వేరే నక్షత్రంలో కేతు నక్షత్రంలో ఉండి కేతుతో పాటు వ్యయంలోనే ఉన్నాడు. అంటే అష్టమాధిపతి వ్యయంలో ఉండొచ్చు, అది విపరీత రాజయోగం కాబట్టి. 6th and 8th లార్డ్స్ కలిశారు కాబట్టి ప్లాన్ ప్రకారంగా ఏం జరగదు, జరుగుద్ది. తర్వాత లగ్నాధిపతిను వీళ్ళందరూ వక్రించినా కూడా డైరెక్ట్ అవుతారులే ఒక వయసు వచ్చే వరకు. పంచమంలో శని గురువులు వక్రించారు, సో ఇది డైరెక్ట్ అయ్యేంత వరకు కూడా ఒక లెవెల్లో ఉంటుంది. డైరెక్ట్ అయ్యాక మెచ్యూరిటీ లెవెల్స్ అన్ని పెరుగుతాయి. అయినా కానీ లగ్నాధిపతి వ్యయానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి వ్యయాధిపతితో కలిసి మళ్ళీ అష్టమాధిపతితో కనెక్ట్ అయ్యి, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ ఉంది. అంటే దశమంలో కుజుడు బాగున్నాడు అండ్ మార్స్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి డిజైర్, ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ ఇస్తాడు. ఓకే, బాగానే ఉంది చార్టు. కానీ ఇది ఒక ఏజ్ తర్వాత బిల్డ్ అవుతుంది అనమాట. హెల్త్ ఎలా ఉంది, ఫ్యామిలీ హెల్త్ ఎట్లా ఉన్నాయి? ఆల్ గుడ్? ఫ్యామిలీ హెల్త్ అంతా బాగాలేదు, కొంచెం నాది ఓకే, నా హెల్త్ ఓకే. అదే ఎందుకంటే జూపిటర్ ఈజ్ వ్యయాధిపతి, కుటుంబాధిపతితో కలిసి అక్కడ ఉంటే ఆ నక్షత్రాన్ని ఈయన ఫాలో అవుతున్నాడు. శని కన్నా గురువే ఇక్కడ బలవంతుడయ్యాడు. పంచమానికి గురు రాహుల్ కనెక్ట్ అయ్యారు. అంటే ఏంటంటే విషయం ముందుకు వెనక్కి వెళ్ళకుండా ఒకసారి లిటిగేటివ్గా స్టక్ చేస్తూ ఉంటాయి. బాగానే ఉంది చార్టు. సో విపరీత రాజయోగం కాబట్టి మనం హార్డ్ వర్క్ చేస్తుంటే సడన్గా ఆ డైమండ్ మనకు దొరుకుతుంది. కాబట్టి మనం చేస్తూనే ఉండాలి. ఎప్పుడు వస్తుంది అనే దాని మీద గ్యారంటీ ఏమి ఉండదు అనమాట. ఓకే, సో చేస్తూ ఉంటే అదే సడన్గా పంప్ అవుతుంది. ఇప్పుడు నేను 10 ఏళ్ళు చేశాను, 10 ఏళ్ళకి సంవత్సరానికి 10 రూపాయలు. సో 10 ఏళ్ళకి 100 రూపాయలు కదా, 100 + 100 వెయిట్ చేశాం కాబట్టి 200 వస్తాయి అనమాట. సో చేస్తూనే ఉండాలన్నమాట, ఎక్స్పెక్టెన్సీ ఎఫర్ట్ మిస్ అవ్వకూడదు. సో ఇది ప్యాటర్న్, చార్ట్ ప్యాటర్న్ అయితే అది. ఓకే, సో ఒక వయసు వచ్చేంత వరకు డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ తర్వాత చేంజ్ అవుతుంది. సో టైం లైన్ చెక్ చేద్దాం ఒకసారి. 2000 కదా బార్న్, సో డిసెంబర్ ఎండింగ్. ఓకే, సరే. 10th హౌస్ వచ్చేసేసి 13 degrees. మంచి ఆస్పెక్ట్తోనే సన్తో సెక్స్టైల్తో ఫామ్ అయింది. 9th లా డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి ఏంటిదనంటే చాలా వరకు ఓకే, బట్ కాకపోతే మళ్ళీ మనం సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ మేడ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? అంటే టూ మచ్గా వచ్చేస్తుంది ఫ్యామిలీ నుంచి అని చెప్పను కానీ ఓకే. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్తో సెక్స్టైల్ ఇచ్చినా ఇమీడియట్గా మెర్క్యూరీతో సెక్స్టైల్ ఇచ్చాడు. అది రెట్రో ఎఫెక్ట్ వల్ల ఆ ప్రోగ్రెషన్స్ పనిచేయవు అనమాట. సన్ దశ జరిగింది 2001 వరకు. సన్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్, సన్ స్టార్ లో ఒకే గ్రహం ఉంది కాబట్టి పర్లేదు అనమాట. చైల్డ్ హెల్త్ అదంతా కూడా ఓకే, యావరేజ్ అనమాట పుట్టినప్పుడు. తర్వాత ఫైనాన్షియల్ సిచ్యువేషన్, మూన్ దశ వచ్చింది. మూన్ స్టార్ లో ఎవరు లేరు. మూన్ స్టార్ లో సన్నును మెర్క్యూరీ, కేతు వీళ్ళందరూ ఉన్నారు. కేతు ఈజ్ కనెక్టెడ్ టు 10th లార్డ్ అనమాట. కాబట్టి కేతువే లీడ్ చేస్తున్నాడు. లక్కీగా కేతు డిస్టర్బ్ కాలేదు కదా. సో వ్యయం అనేది బాగుంది అనమాట, వ్యయస్థానం బాగుంది. సో మూన్ దశ సన్ ఫలితాన్ని ఇస్తుంది. అంటే సన్ అంటే కంట్రోల్డ్ బై కేతు కాబట్టి చంద్రకేతులు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఏంటిది, యావరేజ్ సిచ్యువేషన్ ఉంటుంది. మిరాక్యులస్ గా ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చేస్తుంది అని చెప్పలేమన్నమాట ఎట్ ద ఇనిషియల్ ఏజ్ ఆఫ్ ది టైం. ఓకే, కనిపించింది కదా?
యా 2002 2003 ఎలా ఉందో అలా న్యూట్రల్ గా వెళ్తా ఉంటది. పెద్ద గ్రేట్ అని చెప్పను, మామూలుగా పోతా ఉంటది అంతే. ఓకే, 6 7 8 మళ్ళీ చెప్తా. కానీ మీకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 10,000, ఇప్పుడు సన్ కి 10,000 కి వీనస్ ట్రైన్ ఇచ్చాడు, సెక్స్టైల్ ఇచ్చాడు అనుకునే లోపే మళ్ళీ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇస్తుంది. మెర్క్యూరీ రెట్రో వల్ల అదొక సమస్య ఉంటుంది. సరే, ఇప్పుడు చంద్రదశ అయితే మనం గ్రేట్ అని చెప్పలే చంద్రకేతుల వల్ల. తర్వాత మార్స్ దశ చూద్దాం. ఓకే, మార్స్ రాహు స్టార్ లో ఉన్నాడు కదా, ఉన్న వరకు బెటర్ అనమాట, ఉన్న దానిలో బెటర్. మార్స్ స్టార్ లో వీనస్ ఉన్నాడు, ఎస్ దిస్ ఈస్ గ్రేట్. అంటే మార్స్ ఎక్కడైతే ఎగ్జాల్ట్ అవుతాడో వీనస్ ఎగ్జాక్ట్లీ అదే డిగ్రీలో అక్కడే లగ్నం మీద ఉన్నాడు, కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వాలి కదా. కాబట్టి 2011 తర్వాత అంత ముందుకున్న సిచ్యువేషన్ కన్నా సిచ్యువేషన్ మారుతుంది. మంచి అవుతుందని చెప్పను, కష్టపెట్టి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఏంటంటే సిచ్యువేషన్ ఇట్లా ఉన్నదనే దాని మీద క్లారిటీ వస్తుంది. ఇచ్చినట్టే ఇచ్చి ఇంప్రూవ్మెంట్ స్పాయిల్ చేస్తుంది. 2012-13లో ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది, కాంట్రాస్ట్గా మీరు ఏమన్నా ప్లేస్ చేంజ్ అయ్యారా, హాస్టల్కి ఏమైనా వెళ్ళారా, మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ డేటా పాయింట్ అనమాట ఇది. ఇప్పటిదాకా అలా వెళ్ళినా కూడా ఇక్కడ ఒక ట్విస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తుంది. బట్ గ్రోత్ ప్రాబ్లమ్ రెండు ఒకేసారి ఉన్నాయన్నమాట. అంటే గ్రోత్ వచ్చే టైంకే ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది, గ్రోత్ అనుకున్నట్టు కాదనమాట. కాబట్టి మనం ఇట్లాంటి ఒక టైంని చెప్పాలి. 12-13 దగ్గర అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఫ్రెండ్లీగా ఉన్నాయా, ఇబ్బందిగా ఉందా. మనమైతే ట్విస్ట్ ఆస్పెక్ట్ ని ఫైండ్ చేసాం, కనిపించిందా లేదా, చదువు ఎలా ఉంది, రిలేట్ చేయడానికి ట్రై చేయాలి. 12th and 13th ఐ థింక్ అంతవరకు మేము రెంట్ హౌస్ లో ఉండేవాళ్ళం. సో అప్పుడు ఓన్ హౌస్ కి వచ్చాం అనుకుంటా ఆ టైంలో. ఓకే, గుడ్. ఐ మీన్ ప్లేస్ అంటే జస్ట్ అదే ఏరియాలో కొంచెం ముందుకు వచ్చాం, ఒక్కటే. సరే, ప్రోగ్రెస్ వచ్చింది కాబట్టి మీరు ఇల్లు తీసుకున్నారు. లోన్ లో తీసుకున్నారా లేదంటే ఫుల్ క్యాష్? లేదు, ఫుల్ క్యాష్. ఫుల్ క్యాష్. ఓకే, సంతోషం సంతోషం. ఓకే, సో అక్కడ ఆ 13లో డిఫికల్టీ అంటూ ఏమీ కనిపించలేదు మీకు, ఇది ఒకటి చేంజ్ అవ్వడం తప్ప? అంతేం లేదు. చూడండి, ఇక్కడ నుంచి డిఫికల్టీ కనిపించలేదంటే మళ్ళీ 10th హౌస్ వీనస్ తో కూడా స్క్వేర్ అవుద్ది అనమాట. ఈ ఆస్పెక్ట్స్ ఏమైతే అంటే హెల్త్ లాంటివి ఒక 3-4 ఏళ్ళ తర్వాత బయటపడతాయి. మళ్ళీ ట్రిగర్ అయినప్పుడు చెప్తా, అప్పటి వరకు మీరు మీ పని చేసుకోగలుగుతారు అనమాట. అర్థమైందా? 14, 15, 16, 17 ఇవన్నీ కూడా ఓకే. దాని తర్వాత మళ్ళీ 16, 17లో ప్రోగ్రెసివ్ 10th హౌస్. అంటే మీరు డిసెంబర్ క్యాలెండర్ ఇయర్ ఫాలో అవ్వాలి, తెలుసు కదా. 16 అంటే 16 నుంచి డిసెంబర్ నుంచి 17 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరుగుతుంది. 16, 17లో మళ్ళీ ఛాలెంజ్ చెప్తా, కనిపించిందా లేదా? 16, 17 నా పర్సనల్ లైఫ్ లో ఇది మీ ఫ్యామిలీది. మీకు ఇప్పుడు ఎర్నింగ్ అంటూ ఏం లేదు కదా, డిపెండెంట్ చేయలే కదా మీరు. కాబట్టి అక్కడ ట్విస్ట్ రిజల్ట్స్ చెప్తాము. సో కనిపించిందా లేదా? చదువు ఎలా ఉంది? తర్వాత ఓకే, 16th 10th వరకు పోయిన తర్వాత మొత్తం గ్రోత్ పడిపోయింది, ఎడ్యుకేషన్ తగ్గింది ఇంటర్లోనే. తగ్గిందని అంటే 30కి వచ్చిందా, 70కి వచ్చిందా, 90 నుంచి ఎంతకు వచ్చింది? 90 నుంచి ఒక 60కి వచ్చింది. అలా అనుకున్నంత ముందుకు పోవట్లేదు. ఫాదర్, ఫ్యామిలీ, ఫైనాన్స్ అన్ని బాగున్నాయా? అంత బాగానే ఉంది, అది బాగుంది. కానీ మీకే ఎడ్యుకేషనల్ గా అనుకున్నంత లేదు. ఏమన్నా లవ్ ఫెయిల్యూర్స్ కూడా అయినాయా మరి? పార్ట్ ఆఫ్ ది గేమ్. అర్థం కాలేదు. అదే మీరు చెప్పిన ఇయర్ లోనే 17. అదే ఎందుకంటే 10th హౌస్ స్క్వేర్ వీనస్ కదా. తర్వాత నెక్స్ట్, సర్లే మీరు మళ్ళీ బ్యాక్ వస్తారు, మీకు ఒక చిన్న స్కోప్ ఆఫ్ గ్రోత్ చెప్తాము. ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ సాటర్న్ అంతా అపోజిషన్ వెళ్ళింది. సో 18, 19లో మీరు ఇబ్బంది పడుతూనే ప్రోగ్రెస్ అవుతారని చెప్తాను. మీకు క్లారిటీ వస్తుంది, ఇట్లా కాదు మనం వేరే లాగా వెళ్ళాలి, మనం చదవాలనో ఏదో ఒకటి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇబ్బంది పెడుతూ 2019లో ప్రోగ్రెస్ అవుతారని చెప్తా. రాహు స్టార్లాడు పంచమానికి కనెక్ట్ అయ్యాడు. రాహువే మీకు ఇప్పుడు ప్రోగ్రెస్ ఇస్తున్నాడు. కాబట్టి రాహుది సెటప్ పని చేస్తే అదో డౌట్ మళ్ళీ నాకు. ఓకే, ప్రస్తుతానికైతే ప్రోగ్రెస్ చెప్పాను, మీరైతే చదువుకోగలిగారు, చదువు వచ్చింది, అంతేనా? అంతే. ఓకే, మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? మరి ఇది కాంట్రాక్ట్ అన్నమాట, ఇంటీరియర్ డిజైన్ చేసాను. ఓకే, రైట్. సో అప్పుడు నేను ఇంతకుముందు 18 అట్లా చెప్పినప్పుడు, 17 అట్లా చెప్పినప్పుడు వర్క్ ఆయనది గ్రోత్ అక్కడ కూడా కొంచెం అనుకున్నంత స్పీడ్ గా లేదు కదా, అనిపించినాయి కదా? మాది ఇప్పుడు అంతే, అది అప్ అండ్ డౌన్. అవునవును, ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ జాబ్ కాబట్టి ఆబ్వియస్లీ అట్లానే ఉంటుంది. ఓకే, తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ తో వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం మంచిగా వెళ్తోంది. సో స్కోప్ బాగుంది, కాబట్టి వీలైనంత వరకు మీరు ముందుకెళ్లే అవకాశం ఉంది. అర్థమైందా? సో 19, 20, 21 ఇవన్నీ కొంచెం
బాగున్నాయని చెప్తాను, బ్యాడ్ ఏమీ లేదు. సో గురువు రెట్రో ఎఫెక్ట్ వల్ల మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఓకే, మంచి ఫలితాన్ని ఇస్తాడు. 22, 23 మీరు చదువుకోగలుగుతారు, ముందుకెళ్ళగలుగుతారు. ఓకే, దాని తర్వాత ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవన్నమాట. ఇక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవంటే మంచిగానే మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. అంటే యు ఆర్ డూయింగ్ ఇన్ ఏ రైట్ వే, గోయింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్ చెప్తా. 24 వరకు గుడ్. ఓకేనా, ఇక స్టార్ట్ అయింది గేమ్. 25 వరకు కూడా ఓకే. 25 డిసెంబర్, 26 డిసెంబర్ నుంచి 25 డిసెంబర్ కూడా ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మూన్ కి సెక్స్టైల్ ఇస్తుంది, బాగుంది. ఇక చెప్తా, ముందుకు చెప్తా, 26 గురించి చెప్తా. కానీ ఇప్పటిదాకా చెప్పిన దానిలో 10కి 8 మార్కులు వచ్చాయా, 3 మార్కులు వచ్చాయా, ఎంత పర్సెంటేజ్ కలిసింది అని చెప్తా ఉంది. బాగానే వచ్చింది. బట్ ఐ థింక్ 21 నుంచి బాగా ఉన్నారు కదా, మెయిన్ 23 అనేది కొంచెం బాగా ఇబ్బంది పెట్టింది అనమాట మాకు. నేనేం బాగాలేదని చెప్పలేదే, బాగుందనే అదే చెప్పా. బాగుంది అన్నారు. అదే 23 కొంచెం ఇబ్బంది పెట్టింది అక్కడ. 2023 నా ఎడ్యుకేషన్ అయితే 23 డిసెంబర్ నుంచి 24 డిసెంబరా? అలానే. అదే ఇబ్బంది అంటే మీరు ఏమి ఇబ్బంది చెప్తారు నాకు? మా ఫాదర్ కి కొంచెం హార్ట్ అటాక్ వచ్చింది అక్కడ, స్ట్రోక్ వచ్చింది. ఓకే, మీ ఫాదర్ కి హార్ట్ అటాక్ అదే సంవత్సరం, అదే ఫస్ట్ టైం వచ్చిందా? అదే ఫస్ట్ టైం వచ్చింది. ఓకే, నేను మీకు ఏం చెప్పాను, ఫాదర్ దానిలో ప్రాబ్లం ఉందని చెప్పాను. తర్వాత రెండోది, మీకు ఒక పీరియడ్ ప్రిడిక్ట్ చేశాను. ఎక్కడ ప్రిడిక్ట్ చేశాను అంటే 10th హౌస్ అపోజిషన్, వీనస్ అవన్నీ ప్రిడిక్ట్ చేశాను 2017 దగ్గర. బిజినెస్ కూడా ఫాదర్ ది డల్ అయిద్దని చెప్పానా? అవునవును. సో ఇక్కడ ఏమైందనంటే హెల్త్ అనేది అంతకు ముందే డిస్టర్బ్ అవుతుంది. 19-20లో డిస్టర్బ్ అవుతుంది అనమాట. అంటే ఆ 18 నుంచి 20 మధ్యలో ఆ డిస్టర్బ్ అయినది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే మీ ఫాదర్ రికవరీ అయ్యారా, ఇంకేమైనా జరిగిందా? రికవరీ అయ్యారండి. రికవరీ ఎందుకు అయ్యారు మరి? అర్థమైందా? సో ఎప్పుడైనా ఒక ఆస్పెక్ట్ జరిగినప్పుడు నెగిటివ్ ఆస్పెక్ట్ లోనే ఒక విషయం బయటపడితే అప్పటికప్పుడు ఏదో జరుగుతుంది, అంటే సాల్వేషన్ దొరకదు. ఇక్కడ ఏం జరిగింది, మీ అదృష్టం కొద్దీ అంటే శుక్రుడు లగ్నంలో ఉన్నాడు, భాగ్యాధిపతి నక్షత్రాధిపతి, అంటే ఎక్సెప్షన్ ఇస్తున్నాడు. కాబట్టి ఏమైందనంటే బ్యాడ్ టైం దాటిన తర్వాత గుడ్ ఆస్పెక్ట్స్ వచ్చినాక జరిగింది. కాబట్టి ఏమైంది, ట్రీట్మెంట్ దొరుకుతుంది, లైఫ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో మనం నెగిటివ్ ఎందుకు చెప్తాం? నెగిటివ్ అంతా ముందే చెప్తాం, హెల్త్ డ్యామేజ్ అయినప్పుడు చెప్తాం అనమాట. మీరు దానికి నాకు మార్కులు ఇప్పుడు 10కి 8 వేసేది 3 వేసినా అన్న ఫీల్ అవ్వను నేను. అర్థమైందా? క్యాలిక్యులేషన్ అయితే నాది అట్లనే ఫాలో అవుతా. అది అంటిల్ నేను ఎదురు దెబ్బలు బాగా తగిలేంత వరకు మారను అనమాట. ఓకే, ఎడ్యుకేషన్ అయితే పీజీ ఆ టైంలో చాలా బాగా వచ్చింది మీకు. అదే మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. 2019 నుంచి వన్స్ లవ్ ఫెయిల్యూర్ తర్వాత లక్ పట్టుకుంది, మీరు గట్టిగా ముందు పోతున్నారని చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఎన్ని మార్కులు వేస్తున్నారు? 9 వేస్తున్నారు. క్లారిఫికేషన్ నచ్చిందా ఏంటి? సో నా కోసం ఏమి జాలి పడకండి, జెన్యున్ గానే వేయండి. ఎందుకంటే హెల్త్ ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చి సాయంత్రానికి హార్ట్ అటాక్ రాదనమాట. అర్థమైందా? అవన్నీ ఆర్గాన్స్ అన్ని మెల్లగా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటాయి. మనం బ్యాడ్ ఆస్పెక్ట్స్ చెప్పినప్పుడల్లా జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, రైట్. సో మనం చెప్పినట్టుగా కుజదశ యోగించింది, ఎందుకంటే కుజుడు అనేవాడు 6 కనెక్ట్ అయ్యాడు. తర్వాత రాహు దశ వచ్చినప్పుడు రాహు పని చేయట్లేదు, రాహు స్టార్ లో ఉన్న కుజుడు దశమంలో ఉండి పని చేస్తున్నాడు. సో ప్రొఫెషన్ కి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇస్తూ వెళ్తాడు అనమాట. పే తక్కువ వస్తే వచ్చింది, వయసు చిన్నదే కదా, ఎక్స్పీరియన్స్ మళ్ళా ముందుకు పోతుంది అనమాట. ఓకే, కరెంట్ టైంకి వచ్చాము. సో ముందుకు చెప్పనా వద్దా? చెప్పండి. ఓకే, సరిపోయిందంటేనే చెప్తా, సరిపోలేదంటే చెప్పండి, ఎందుకంటే మీకు కూడా టైం వేస్ట్ కాబట్టి. ఓకే, రైట్. సో ప్రోగ్రెసివ్ మార్స్ ఏమైతున్నాడు అంటే, ఇప్పుడు నేను మీ సిచ్యువేషన్ లో ఉంటే ఏంటంటే గట్టిగా ఏదైనా చేయాలనిపిస్తుంది. గట్టిగా చేసేటప్పుడు మెజర్మెంట్ కూడా కరెక్ట్ ఉండాలి కదా, లేదంటే దెబ్బతింటది. మీకు బేసికల్లీ బుధుడు కేతు కలిసి ఉండడం వల్ల మీకు 90 మార్కులు వచ్చినా కూడా మీకు అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి. చెప్పాలనుకున్నది చెప్పలేకపోతారు, అర్థం చేసుకోవాలనుకున్నది పూర్తిగా అర్థం చేసుకోలేరు. చాలా వరకు అర్థం చేసుకున్నా కొన్ని గ్యాప్స్ ఉంటాయని చెప్తా. యాక్సెప్ట్ చేస్తారా, డినై చేస్తారా? యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమైతుందనంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ యురేనస్ మీద నుంచి వెళ్తాడనమాట 1-2 years లో. వెళ్లే వరకు ఆ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ యురేనస్ నుంచి వెళ్ళడమే కాకుండా ప్రోగ్రెసివ్ మార్స్ ఆ యురేనస్ కి స్క్వేర్ ఇస్తూ వెళ్తుంది అనమాట. తర్వాత ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ లైన్ అనేది ఎక్స్పెక్టెడ్ గా లేదు. ఓకే, ఎక్స్పెక్టెడ్ గా లేదన్నప్పుడు మనకు అంత ఈజీగా ఈ దశ అంటే చతుర్థ లాభాధిపతి రాహు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, 25% అనమాట, పూర్తిగా కాకపోయినా. కాబట్టి కొన్ని బుక్తులు వచ్చినప్పుడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వడంలో ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 9th లార్డ్ మెర్క్యూరీ బుక్ వస్తుంది 2026 జూలై నుంచి. బుధుడు ఎవరు? షష్టాధిపతి, అలానే అష్టమాధిపతి, హెల్త్ ఆఫ్ ది ఫాదర్ వన్స్ అగైన్ రిమైండ్ చేస్తాం. రెండో విషయం ఏంటిది, ఇది ఎక్స్పెక్టెడ్ గా సరిగ్గా పోవట్లేదు ఆస్పెక్ట్స్. ప్రోగ్రెసివ్
ఏంటిది ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యురేనస్ కి అప్రోచింగ్ స్క్వేర్ లో ఉన్నాడు. ఓకే, కానీ మీరు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాగా హార్డ్ వర్క్ చేయండి. అది మీకు పే పెరగకపోయినా డోంట్ వరీ. ఓకే, నేనేం చెప్పా 10 సంవత్సరాలు చేస్తే ఒకసారి అవుద్దని. అట్లని ఇప్పుడు పర్ఫామ్ చేయకపోతే కాదు, ఆ డిసప్పాయింట్మెంట్ అనేది వదిలేసే మీరు వెళ్ళాలి. కేతు అనేవాడు అక్కడ మీకు ఇచ్చేదానికి కలిసి ఉన్నాడు అనమాట. సో డిలేడ్ రిజల్ట్స్. 28, 29 ప్రోగ్రెసివ్ మార్స్ అసలు ఏమైందనంటే సన్ ముందుకెళ్లే వరకు ఆయన త్వరగా మూవ్ అవ్వట్లేదు. మూవ్ అవ్వపోయే వరకు ఈ ఆస్పెక్ట్ జరుగుతూనే ఉంటది, తలనొప్పి. ఓకే, లెట్స్ సి వెరీ గుడ్. 2030లో ప్రోగ్రెస్ అంటే ఈ ఆస్పెక్ట్ జరుగుతున్నా కానీ ఒక చిన్న ఫేవరబుల్ ఆస్పెక్ట్ జరుగుతుంది, వీనస్ సెక్స్టైల్ సాటర్న్. సరే, ఇక ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రెషన్ అలానే ఉంటది అనమాట. మనం జాగ్రత్తగా దశాభుక్తులతో జడ్జ్ చేయాలన్నమాట. నేను ఒక విషయం చెప్తానండి, 1 రోజు 2 రోజులు కాదు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా ఈ ప్రోగ్రెసివ్ మార్స్ అట్లా చేసే ఆస్పెక్ట్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడు కూడా గట్ ఫీలింగ్ 10కి 100 రెట్లు చేయాలనే గట్ ఫీలింగ్ ఉంటుంది. చేసామా దాని సంగతి చూస్తుంది. మీ పేషెన్సీ టెస్ట్ చేస్తుందండి, సింపుల్ గా చెప్పాలంటే. మీకు బేసికల్లీ త్వరగా పేషెన్సీ లూజ్ అవుతుంది శని గురువుల వల్ల. కనిపించిందా? మీ పేషెన్సీకి మంచి పరీక్ష పెడతా ఉందన్నమాట. ఓకే, సో ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ స్క్వేర్ దాటాలి, బయటికి రావాలి, మళ్ళీ ఆస్పెక్ట్ ఫామ్ అవ్వాలి. అప్పుడు కదా, అప్పటి వరకు సెల్ఫ్ ఎఫర్ట్ ఇస్తుంది, రిజల్ట్ ఇస్తుంది. కానీ అగ్రెసివ్ గా 10x కావాలంటే మాత్రం అవ్వదన్నమాట. స్టెప్ బై స్టెప్. ఓకే, సారీ నేను రూడ్ గా చెప్పినట్టు అనిపిస్తే. 35 ఇప్పుడు ఈ దశ అయ్యేంత వరకు కూడా ఇది ఇట్లనే పోతుందన్నమాట. ఓకేనా, ఈ ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ కి స్క్వేర్ దాటి పోవాలి. మూన్ ఎలా ఉన్నాడు? మూన్ సన్ ఫాలో అవుతున్నాడు. ఎవరు? ఆయన 7th లార్డ్. మూన్ స్టార్ లో ఎవరు లేరు. మూన్ ఎవరిని ఫాలో అవుతున్నాడు? 6 and 8 లార్డ్స్ ని ఫాలో అవుతున్నాడు. మార్స్ ని వీనస్ చేస్తున్నాడు. కాబట్టి రాహు దశ జరుగుతుంది. రాహు 6th లో పొజిట్ అయ్యాడు, మార్స్ 10th పొజిట్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ రిలేషన్షిప్ లో మీరు ఆమె ఎట్ట చెప్తా తినాలి, లేదంటే మాత్రం గొడవలు అయితే మరి మీ ఇష్టం. అర్థమైందా? ఎందుకంటే కాంప్లికేటెడ్ కదా. 6 and 8 లార్డ్స్ విపరీత రాజయోగంలో. ఆమె లవ్ చూపించాలి తప్ప మనం కావాలంటే అయ్యే విషయం కాదు ఇది. వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి మన లైఫ్ నడుస్తుంది, కానీ మన ఇంట్రెస్ట్ ని బట్టి నేను లవ్ చేస్తున్నా, నేను వరల్డ్ ఫేమస్ లవర్ అంటే కాదనమాట. ఓకే, సో అట్లా ఉందన్నమాట. ఎందుకంటే మీకు ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ కి ఇట్లా చేస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఇస్తుంది. అది జాబ్ అనే కాదు, అమ్మ ఇట్ అయినాలి, అట్లా అయినాలి, అవన్నీ మనకి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయిపోతాయి. కాబట్టి యూ హ్యావ్ టు బి పేషెన్సీ కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. మధ్య మధ్యలో చిన్న చిన్న ఆస్పెక్ట్స్ వస్తున్నాయి, బట్ అంత స్ట్రాంగ్ గా మీరు మిరాక్యులస్ గా తీసుకుపోయేటట్టు చేయదు. తర్వాత గురువు వస్తాడు. గురువు అనేవాడు ఇప్పుడు వ్యయాధిపతి అయితే వ్యయస్థానాన్ని ఫాలో అవుతున్నాడు, విపరీత రాజయోగాన్ని ఫామ్ చేస్తున్నాడు. గురు నక్షత్రంలో ఒకే ఒక ప్లానెట్ రాహు 6లో ఉన్నాడు. సో వ్యయాధిపతి 6లో ఉంటే విపరీత రాజయోగం కదా. ఇప్పుడు రాహు ఫీల్డ్ లోకి వస్తాడు అనమాట. చూద్దాం ఇప్పుడు ఏమైనా స్కోప్ చూద్దాం. ఓకే, సో నాకు తెలిసి ఇది కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. చూడండి 2038, 39 ఇవన్నీ బాగానే వెళ్తాయి. ఇంప్రూవ్మెంట్ స్టెప్ బై స్టెప్. మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయ్యాడు, అయితే అయ్యాడు, మార్స్ స్టార్ లో అయ్యాడు, 10th లో ఉంటాడు, బాగానే ఉంటుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ కి వీనస్ కి ఇవన్నీ సెక్స్టైల్ ఇస్తాయి, ఇవన్నీ బాగానే ఉంటాయి అనమాట. ఓకే, 45 జూపిటర్ దశ అంతా యోగిస్తా అండి. మ్యాటర్ అది అర్థమైందా? రాహు యావరేజ్ గా యోగిస్తాడు, ఫ్రస్ట్రేట్ చేపిస్తా ఉంటాడు అనమాట. ఓకే, సో ఈ జూపిటర్ పాపి, బట్ అయినా కూడా యోగిస్తాడు. అంటే అసలు ఎట్లా వెళ్తుందో తెలుసా? దాదాపు అసలు జూపిటర్ వచ్చిన తర్వాత సాటర్న్ కూడా కంటిన్యూ అయిపోతున్నాడు అనమాట. ఓకే, 10th హౌస్ మెర్క్యూరీని కంజైన్ చేసేంత వరకు దాదాపు ఒక 67 వరకు లాక్కెళ్ళిపోయాడు అనమాట. అర్థమైందా? ఎక్సలెంట్. విషయం ఏంటంటే చాలా లేటు. సో బట్ మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఎక్స్పెక్టెన్సీని పెంచాలి. అర్థమైందా? ఎక్స్పెక్టెన్సీ ఎఫర్ట్ ని కంటిన్యూ చేయాలి, ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గించాలి. అంటే ఎక్స్పెక్టెన్సీని పెంచి ఎక్స్పెక్టేషన్స్ తగ్గియాలి. ఏం ఫార్ములా రాయాలి? ఎక్స్పెక్టేషన్స్ ఏంటిది? ఎక్స్పెక్టేషన్స్ లెస్ దాన్ ఎక్స్పెక్టెన్సీ అనేది వస్తుంది. అంటే రైట్ సైడ్ ఎక్స్పెక్టెన్సీ వస్తుంది. అర్థమైంది కదా? ఫార్ములా అర్థమైంది కదా? అది రైట్. ఇక మీరు ఏదన్నా ఉంటే మాట్లాడతా. ఎలా అనిపించింది ఓవరాల్ గా? హ్యాపీ విత్ ద రీడింగ్? మంచి చెడు చెప్పాను, వదిలి పెడితే ఎట్లా అనిపించింది అనాలిసిస్? న్యూట్రల్ గా ఉంది, అంతా ఓకే, నాకు అర్థమైంది, మంచిగా అనిపించింది, మోస్ట్లీ కనెక్ట్ అయింది. ఓకే, రైట్. సో వన్ క్వశ్చన్ అడగదు అనుకున్నానండి. సో ఇది నేను ప్రెసెంట్ ఇలా ప్లాన్ చేసుకుంటున్నా, ఎందుకంటే వచ్చేది పే తక్కువైనా సరే నేను కొంచెం క్యాలిక్యులేషన్ వేసుకొని విత్ ఫాదర్ హెల్ప్, ఫ్యామిలీ హెల్ప్ తో ఏదైనా ఒక ల్యాండ్ తీసుకుందాం, తర్వాత లోన్ తో ఈఎంఐ నేను పే చేద్దాం అని చెప్పి అనుకున్నా.
సో ఇది ప్లాన్ చేసుకుంటున్నా. సో ఇదేమైనా అవుతుందా లేదంటే ఇది వద్దు అంటే చూస్తా నేను. చేసుకోండి, ఏం పర్వాలేదు. కాకపోతే ఏంటంటే మీరు కాదు, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ హెల్త్ ఉంది, మరి ఇన్సూరెన్స్ బ్యాకప్ ఉందా ఫాదర్ దానికి? హెల్త్ ఇన్సూరెన్స్ లేనట్టుంది. లేకపోతే మరి రేపు పొద్దున ఏదైనా ఇష్యూ వస్తే మీ డబ్బులు, ఇప్పుడు ల్యాండ్ కొంటారు, డబ్బులు ఉండవు, రేపు పొద్దున అవసరం వస్తే అప్పుడేటా మరి? అర్థమైందా? ఫస్ట్ తీసుకోవాల్సింది ల్యాండ్ కన్నా ముందుగా ఇన్సూరెన్స్ అనమాట. ఇన్సూరెన్స్ తీసుకొని అప్పుడు ల్యాండ్ తీసుకుంటే రేపొద్దున ఒక 6 నెలల్లో సంవత్సరం లోన్ కట్టకపోయినా కానీ మనకు బ్యాకప్ ఎట్లా ఫిల్ చేస్తున్నాం అనేది చూసుకొని మెజర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 10th హౌస్ సెక్స్టైల్ మూన్ జరుగుతుంది, ఓ ఏడాది 2 ఏళ్ల వరకు అట్లా సాగుద్ది. మెల్లమెల్లగా టైట్ అవుతా ఉంటది అనమాట సిచ్యువేషన్. అర్థమైందా? టైట్ అవుతున్నప్పుడు మరి కాంప్లికేటెడ్ లోకి వెళ్ళేటప్పుడు మరి జాగ్రత్త ఉండాలి. ఆ ప్రోగ్రెసివ్ మార్క్స్ వదిలిపెట్టాడు, మధ్య మధ్యలో ఆస్పెక్ట్ చిన్నవి వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి ఏంటంటే నేనేమంటానంటే మీకు టైం ఉంది, అవకాశం ఉన్నది, వర్కౌట్ కూడా అవుతుంది, మీరు క్యాపబులే, కాదంటే లేను. కాకపోతే ఈ టైంలో మీరు ఇరుక్కోవడం వల్ల ఇరుక్కోవద్దు అనేది నా సజెషన్. అర్థమైందా? సో ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.